స్టూడెంట్ లీడర్ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగారు మన పొన్నం ప్రభాకర్ అన్న. ఆయన జీవితమే ఒక పోరాటం. విద్యార్థి నుంచి ఇప్పటిదాకా పోరాటమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. వారు కూడా సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ వారి అమూల్యమైన సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతాను. శ్రీకాంతాచారి అమర్ హై, జోహార్ జోహార్ శ్రీకాంతాచారి. పెద్దలు, ఈరోజు కీర్తిశేషులు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, తొలి దశలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవికి రాజీనామా చేస్తే మలి దశలో అధికారం నుంచి మంత్రిగా రాజీనామా చేసినటువంటి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఆనాడు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా ఢిల్లీ వచ్చినప్పుడల్లా అన్ని రకాలుగా వారికి చేదోడు వాదోడుగా మాకు సమాచారము లేదా డ్రాఫ్ట్ కానుంచి పెడితే ప్రతి సంబంధించిన విషయం లోపల మాకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు, అదేవిధంగా సలీం పాషా గారు, అరుణ్ కుమార్ గారు, దశరథ్ గారు, రవినాయక్ గారు, కొత్త రవి గారు, ఎర్ర వీరన్న గారు, ప్రశాంత్ గారు, రవినాయక్ గారు, కొత్త రవి గారు, ఎర్ర వీరన్న గారు, అదేవిధంగా శేఖర్ గారు, మనోజ్ గారు, నరేందర్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలంగాణ ఆకాంక్షించి బలంగా విశ్వసించి అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాస్తవంగా భువనగిరి ఓల శ్రీకాంతాచారి గారి తల్లి శంకరమ్మ అక్కడ ప్రోగ్రాం పెట్టి రమ్మని చెప్పింది. కానీ నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కావడం వల్ల సాయంత్రం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాస్తవంగా కరీంనగర్ పోయేటోని కూడా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ రాలేకపోతున్నా. ఆ తల్లికి ఈ సందర్భంగా వందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా శ్రీకాంతాచారి ఆశయాలను తెలంగాణ ప్రజాప్రభుత్వ ఆధ్వర్యం లోపల తీసుకుపోతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా ఆ తల్లికి ఇక్కడి నుంచే నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాంతాచారి గారు ఉద్యమాన్ని రగిలించినటువంటి వ్యక్తి. ప్రాణత్యాగం చేసి చస్తూ కూడా నాకు తెలంగాణ కావాలి, జై తెలంగాణ అని నినాదం ఇచ్చిన సందర్భంలో పార్లమెంటులో ఉన్న మేము ఆ స్ఫూర్తితోటి మాకే పదవులొద్దు, తెలంగాణ సాధన ఏ ఆర్టికల్ 3 తోటైతే తెలంగాణ శాసనసభ తిరస్కారం చేసిన తర్వాత కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రం ప్రకారంగా తెలంగాణలో పార్లమెంటులో తెలంగాణ బిల్ పాస్ చేయించడానికి కొరకు ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా గట్టిగా పోరాటం చేయడానికి శ్రీకాంతాచారి మృతి కూడా మాకు ఒక స్ఫూర్తి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆనాడు ప్రజల ఆకాంక్ష, సర్వజనుల ఆకాంక్ష, మొత్తం సకల జనుల సమ్మె చేస్తే ఆర్టీసీ సంస్థ లాంటి, సింగరేణి లాంటి సంస్థలు సమ్మెలు ఎస్మా కింద ఉండేటువంటి పరిస్థితి ఉంటే కూడా నై చలేగా బస్కపయ్యా, నై చలేగా అని చెప్పి మొత్తం జనజీవనాన్ని స్తంభింపజేస్తే, సింగరేణి లాంటి సంస్థల బొగ్గు ఉత్పత్తిని బంద్ చేస్తే దక్షిణ భారతదేశ గ్రిడ్ విద్యుత్ ఉత్పత్తికి భంగం కలుగుతుంటే దేశం అంతా కూడా కదిలినటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ సకల జనుల ఆకాంక్ష. అందులో నేను కూడా ఒక పాత్రధారిని. పెద్దలు గతంలో చెప్పినట్టుగా నాతోనే తెలంగాణ వచ్చిందని చెప్పేంత మూర్ఖులం కాదు అనే మాట మనం చేస్తున్నాం. అందరి యొక్క ఆకాంక్ష, అందరం కలిసి కొట్లాడుతూ వచ్చింది. ప్రజలందరూ తెలంగాణ కావాలనుకున్నారు. కొంతమంది తెలంగాణ అద్దు అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇలా గత 10 ఏళ్ళు అందరం ఎక్కి ఉండొచ్చు. అది వేరు ముచ్చట. ఆనాడు సార్కు తెలుసు మా ప్రభుత్వం ఉంది, కోదండరామ్ గారు నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి మాకు వ్యతిరేకం కిరణ్ కుమార్ రెడ్డి మమ్మల్ని ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి 3 సార్ల ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలు ఆయన దగ్గరికి సెక్రటరీ పోకుండా కూడా నేను కానీ నా సహచార పార్లమెంట్ సభ్యులు వివేక్ గారితో సహా అనేక మందిని ముఖ్యమంత్రి గారు ఒకనాడు కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించడానికి వీరు ప్రత్యక్ష సాక్ష్యం. ఆనాడు పార్లమెంట్లో పోరాటం జరుగుతుంటే నిజంగా చెప్తున్నా, తల్లి కూడా ఏదో క్రమశిక్షణ తప్పితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కానీ 15వ లోక్సభ మా పేరు మీదనే వెళ్ళిపోయింది. అప్పుడు కూడా సోనియా గాంధీ గారు కొంత నిబంధనల ప్రకారం చేయండి అన్నది తప్ప ఆమెకు మనసు నిండా గుండె నిండా తెలంగాణ ఇవ్వాలన్నది. కాబట్టి ఎన్నడూ కూడా మమ్మల్ని తెలంగాణ కోసం
కొట్లాడొద్దు అనలే. ఒకవేళ కొట్లాడాలని వద్దు అని ఉంటే సుశిక్షితులైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళం. ఎన్నడైనా తెలంగాణ కోసం పోరాడుతుంటే తెలంగాణ పార్లమెంటు సభ్యులు మొత్తం పార్లమెంటు ఆఖరికి రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకునే చరిత్ర సృష్టిస్తే 48 గంటలు పార్లమెంట్ తంతల ముందర పంటే అన్ని రకాలుగా సహకారం అందించారు. సరే, పార్లమెంట్ బిల్ సందర్భంగా పేపర్ సంఘటనలు వేరు, కానీ సోనియా గాంధీ గారి సహకారం లేకపోతే కూడా ఈ తెలంగాణ ఏర్పాటు అయ్యేది కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తారు. దురదృష్టం, దాని తర్వాత ప్రభుత్వాలు వస్తాయి రావు కావచ్చు, కానీ తెలంగాణ ఏర్పాటు పట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను లేదా తెలంగాణ అమరవీరులను అగౌరవపరిచే విధంగా ప్రధానమంత్రి పార్లమెంటు వేదికగా ఇప్పుడు చూస్తున్నారు. శాసన మండలి సభ్యులు శాసన మండలిలో, శాసనసభలో, పార్లమెంట్లో ఏ చట్టసభలలోనైనా బిల్ పాస్ అయ్యే సందర్భంలో, ఏదైనా బిల్ పాస్ అయ్యే సందర్భంలో దట్ ఈస్ ద ప్రొసీజర్, ల్యాబ్ షుడ్ క్లియర్ అని దర్వాజాలు వేస్తారు. లోపల బయటికి పోకుండా, బయట లోపల రాకుండా నెంబర్ కరెక్ట్గా ఓటింగ్ జరగాలి అనే ఆలోచనతో ఇది ప్రొసీజర్. చట్టసభలలో ప్రధానమంత్రి అంటాడు పార్లమెంటు తలుపులేసి దొంగతనంగా తెలంగాణ ఎత్తుకపోయిందని, తల్లిని చంపి బిడ్డను కాపాడారు, ఇదొక పెద్ద దేశ విద్రోహ విభజన కోరేటువంటి వాళ్ళ ఆకాంక్ష అని పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు మాకు ఒకరు ఇద్దరు ఎంపీలకు అంతే పేర్ల లోక్సభల. ఇది ఎంత అన్యాయం చెప్పండి. తెలంగాణ ఆకాంక్షలు ఎంత గట్టిగా ఖండించాలి. నిజంగా నేను చెప్పిన అందుకే కిషన్ రెడ్డి గారు నీ రక్తంలో నిజంగా డిఎన్ఏ ఉంటే ప్రధానమంత్రి వాటలు ఉపసంహరించుకోమని చెప్పు, లేకపోతే ఖండించు. తెలంగాణ శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు చనిపోతే అనేక వందల వేల త్యాగాలుంటే సకల జనుల ఆకాంక్ష ఇద్దామని చెప్పినట్టుగా యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటే 60 ఏళ్ళు పోరాడితే తాత ముత్తాతల లాంటి ఆకాంక్ష కొట్టాడితే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని సుష్మా స్వరాజ్ గారు కూడా నివాళులు అర్పిస్తా. ఆమె కూడా లోక్సభలో మాకు పూర్తి మద్దతునిచ్చింది. అద్వానీ వ్యతిరేకం చేస్తుంటే కూడా ప్రభాకర్ आप जाओ, मैं फ्लोर लीडर हूं, मेरा जबान पे मैं टिके रहूंगा, आपका तेलंगाना फॉर्मेशन के लिए कोई दिक्कत नहीं आऊंगा, आपका पार्टी लोगों को देखो అన్నది. ఇవాళ ఆమెకు నివాళులు అర్పిస్తాం. పార్టీ కాదు మాకు ముఖ్యడ. ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నాం? ఇవాళ బీజేపీకి సంబంధించిన రాజకీయ వ్యతిరేకత ఉండొచ్చు, కానీ తెలంగాణ అవమానపరచున్నాడు ప్రధానమంత్రి గాని నా పార్టీలో ఇంకో నాయకుడు కానీ బరాబర్ తెలంగాణ ఆకాంక్ష కోసం కొట్లాడినాం. విద్యార్థి నాయకుడిగా వచ్చినాం. ప్రజలు నా కరీంనగర్ ప్రజల ఆకాంక్షించి ఆశీర్వదిస్తే తెలంగాణ సాధనకు సంబంధించిన ఒక చరిత్ర, నా యొక్క పాత్ర ఒక పుటలో లిఖించుకునే విధంగా మాకు ఉండేటువంటి ఒక పోరాటాన్ని కొనసాగించినాం. కొంతమంది అమరవీరులు అయిన వస్తారు, కొంత పెద్దలు కూనమేని సాంబశివరావు గారు, సిపిఐ శాసనసభాపక్ష నాయకులు, వారొక ఉద్యమకారుడు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆకాంక్షిస్తూ దయచేసి ఒక మాట అర్థం చేసుకోండి. ఎన్ని ఏమున్నా తెలంగాణ అనే పద ఏర్పాటుకు సంబంధించి మన ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ 10 సంవత్సరాలు దాన్ని కోల్పోయినాం. ఇవాళ కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అయితే లేవచ్చు, ప్రభుత్వం దగ్గర ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ముచ్చట, తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి ఎక్కడ కూడా దెబ్బ తగలనీయం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సరిగా నిలబెట్టేటువంటి విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు పోతుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను పెద్దలు కోదండరామ్ గారు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నాం. జూపల్లి కృష్ణారావు కూడా చెప్తాను, ఈరోజు మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు కొంత ప్రొసీజర్లు, కొన్ని నియమ నిబంధనలు తీసుకుంటాం. ఎందుకంటే 4 కోట్ల మంది తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళే కాబట్టి ఎవరైతే కొంత క్రిమినల్ ప్రొసీజర్స్ ఎఫెక్ట్ అయినో, జైలుకి అయినో, లేదా ఏదైనా అటాక్స్ లేకపోతే ఇతరత్ర హరాస్మెంట్ కానీ ప్రభుత్వంతో గురైందో వాళ్ళందరికీ 250 గదాల స్థలానికి సంబంధించి తొందరలోనే ఆ ప్రక్రియ ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మన నినాదం, మన ఎన్నికల వాగ్దానం మేరకు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 19లో చెప్పిన దాని ప్రకారంగా మేము ఆ కార్యక్రమం అమలు చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరవీర కుటుంబాలకు సంబంధించిన విషయం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు కావచ్చు. ఇంతకుముందు సోదరుడు చెప్పినాడు, ఆనాడు మేము కనీసం కాగితం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా తప్పకుండా పోయి విజ్ఞాపన కాదు, వీలైతే ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్రజాస్వామికంగా కొనసాగిస్తాను. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అయినా
ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ కోసం ఏ ఎన్జిఓ అయితే కొట్లాడారో జీతం 1వ తారీఖు ఇవ్వాలి, వాళ్ళ జీతం కొరకు వెయిట్ చేద్దాం ప్రయత్నం చేస్తున్నాం. బకాయిలు ఉన్నాయి, అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఇలా మెడ్ ఛార్జీలు 50%, కాస్మెటిక్ ఛార్జీలు 50% పెంచడం, అలాగే కిరాయిలు బకాయి ఉంటే కిరాయిలు ఇచ్చినాం. టీచర్లకు సంబంధించి ట్రాన్స్ఫర్లు చేసినాం, టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. గ్రూప్ 1 563 రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 సహా అనేకమైన ఉద్యోగాలు అడుగుతారు. మేము నోటిఫికేషన్ ఇచ్చినా నేను ఆపినా, మీరు ఆపిన ఉద్యోగాలు చేయంగా. మీకు చేతగాక లిటిగేషన్ పెట్టి నోటిఫికేషన్గా పరిమితమై లీకేజీల పేరు మీద జాబ్స్ 10 సంవత్సరాలు సమయం ఇస్తే చేతగానే మేము చేస్తుంటే ఇక మళ్ళీ పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు. అందుకే తప్పకుండా ఇంకేముండని ఈ ప్రభుత్వం నడవడానికి సంబంధించి ఏ అంశం ఉన్నా మీ ద్వారా స్వీకరించడానికి ప్రజాపాలన ప్రభుత్వ మంత్రులంగా, శాసనమండలి సభ్యులుగా, శాసనసభ్యులుగా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రతిదీ రాజకీయం చేసి ఎన్నడూ గురుకులాలలో ఎప్పుడు ఫుడ్ పాయిజన్ కానట్టు వాడు గురుకులాల యాత్ర చేస్తా అంటాడు. అరే ఆసుపత్రులలో అనేక రకాల ప్రత్యామ్నాయ ఏర్పాటు జరుగుతున్నాయి, దాన్ని ఎవరు చేస్తాను. దయచేసి ఇటువంటి రాజకీయ కుట్రల్ని మనం ఇలా తెలంగాణ వాదులు అంత 10 ఏళ్ళు పీకలేనాడని ఇప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎందుకు వీక్షలేమని అడుగుతా ఉన్నాడు. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, మనం గట్టిగా ఈ ప్రజాపాలనకు అండగా నిలిచి భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు సాధించుకునే విధంగా ముందుకు పోవాలని కోరుతూ మరొక్కసారి శ్రీకాంతాచారి అమరుడైన తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఎప్పుడు జీవించే ఉండే విధంగా వారి జ్ఞాపకం చేసుకుంటామనే మాట మనవి చేస్తూ తప్పకుండా అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.